పక్షవాతం, నేను పక్షవాతం వచ్చి నెల రోజులు మంచం 60 సంవత్సరాల వయసు 6 అడుగులు ఎత్తాయని పక్షవాతం వచ్చి కుక్క పంచంలో పడుకొని ఇట్లే మీ ఊరికి వచ్చేట్టు ఒక పల్లెటూరు, మా ఊరి దగ్గర పల్లెటూరుకి వెళ్ళి ఆ టోపీలు కూడా ధర్మకోల్తో తయారు చేసిన క్యాప్ తీసుకెళ్ళి పెట్టి ఆయన కూర్చోలేడు మంచంలోనే. ఈ కాలు దీని మీద వేపించి, ఈ చేయి దీని మీద వేపించి దానికెళ్ళి దండం పెట్టుకోయా నా రోగం దగ్గర దండం పెట్టుకొని శ్వాస మీద గ్యాస్ పెట్టమని చెబితే 3 నెలల్లో లేచి కూర్చున్నాడు. అది ధ్యానం. పక్షవాతం ఆయనకి కృష్ణా జిల్లా తరపు నుంచి జిల్లా స్థాయిలో తీసుకొచ్చి ఆయనకి సన్మానం చేసిన స్టేజ్ మీద ఉన్న అరకం పొలానికి వెళ్తున్నాడు ఇప్పుడు ఆయన. అప్పుడు ఆయన భార్య ఏం చేసిందంటే, మీకు లాగా చదువు రాదు, 74 సంవత్సరాలు ఉన్నాయి ముసలమ్మ, ఆ ఊళ్ళో 150 మంది ధ్యానం తయారు చేసిన ఆమెకి ఇప్పుడు కూడా పిరమిడ్ లేదు, చిన్న ఫోను, చదువు లేదు, ఏం చెప్పాలో తెలియదు, 150 మంది ధ్యానం తయారు చేసింది ఆమె. అది ఎనర్జీ అంటే. మేము దేనికి పడిపోతాం? వాళ్ళ ఫోన్ ఉంది, చదువు ఉంది, సంస్కారం ఉంది, ఎటు పోవాలో తెలుసు, బస్సు ఎక్కడం తెలియదు, ఫోన్ తెలియదు, ఫోన్లో నంబర్ ఫీడ్ చేసి చిన్న ఫోన్లో గొంతుని బట్టి అయ్యా పంతులు గారు మీరా అంటది అంతే. మరి ఏం చెప్పాలో చదువుకోవడానికి భాష తెలియదు. అందరినీ అయ్యా రండి అయ్యా మా ఆయన పక్షవాతం తగ్గింది చూశారుగా, రండి మీకు కూడా రోగాలు పోతాయి. ఆంజనేయ స్వామి మరి పిరమిడ్ కూడా లేదు, ఆంజనేయ స్వామి గుళ్ళకి రాయ్యా, ఆ దేవుడికి చెప్పుకొని అందరూ, ఆ పత్రిక గారికి చెప్పుకోండి, మీ సమస్యలు తెచ్చమని చెప్పుకోమని చెప్పి కూర్చోబెట్టి అందరూ కళ్ళు మూసుకొని శ్వాసనే గమనించాలని చెప్పింది. ఈ ఒక వాక్యమే. అయ్యా దండం పెడతారండి, రాములు గారికి దండం పెట్టండి, తర్వాత పత్రిజీ గారికి దండం పెట్టండి, కళ్ళు మూసుకోండి, చేతులు పట్టుకోండి, ఆయనకి శ్వాసను గమనిస్తూ గాలి పీలుతారు కదా, దాని మీద దృష్టి పెట్టండి కూర్చుంటారు అంతే. అలా రోజు చేస్తుంది ఆమె. ఆ చుట్టుపక్కల గ్రామ ఆమె కూడా సన్మానం చేసాం. చుట్టుపక్కల ఇప్పుడు పిరమిడ్ కట్టారండి అక్కడ ఆమె సంకల్పం. అంటే ఒక చిన్న ప్రయత్నం. మేము ధర్మోకోలు 150 రూపాయలు ధర్మోకోలు ఇస్తే ఆయన జీవితమే మారిపోయింది. ఆ చైతన్యం వల్ల ఆమె ఈ జ్ఞానాన్ని కరెక్ట్గా తీసుకొని 150 మంది ధ్యానుల్ని చుట్టుపక్కల వాళ్ళని తిరిగి తయారు చేసిందంటే, అసలు మనం ఇంత చదువుకొని ఇంత టౌన్లో ఉండి ఏం చేస్తున్నాం? ఈ నేర్చుకొని ఎన్ని సంవత్సరాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం? ఎంతమందికి ధ్యానం నేర్పించాం? నేర్పించిన వాళ్ళు ఎవరైనా నిన్ను తలుసుకుంటున్నారా? అజ్ఞానం పోగొట్టుకొని, బాధలు పోగొట్టుకొని, ఇట్లా అనేక మంది, ఒక్కరు కాదు ఎంతో మందిని చూసాం. వేలాది మందికి ధ్యానం నేర్పించాం. నేర్పించడం వాళ్ళు నడిపించారు. ఓకే, మన గొప్పతనం ఏముండదు ఇక్కడ. మనమేవడం ఈరోజు ఉంటాం, రేపు పోతాం. ఎవడి వల్ల ఏ పని అయిద్దో ఆ కార్యాన్ని వాళ్ళు నడిపించుకుంటారు. ఎవడి వల్ల ఏదైతే అది నేర్పించుకుంటారు. మరి ఈరోజు ఆమెకి మాస్టర్ మీరు మా ఊరు వస్తారని ఎవరు చెప్పించారు ఆమెతోటి? మీ ఆయన చెప్పిండమ్మా మాస్టర్ చేసుకోమని? చెప్పలేదు కదా. నీకు ఆలోచన కలగజేసింది ఎవరు? పైన మాస్టర్లు. ఎందుకంటే ఇక్కడ వాగేవాడు ఉన్నాడు, ఒకడు రావడానికి సిద్ధంగా చెప్పులు రెడీలో పెట్టుకుని ఉన్నాడు. పలానా పిచ్చాడు, తెల్ల చుట్టాడు, బోడుకున్నాడు, వాడిని బిలువ వస్తాడు కొరినపాడ అని అనిపించి నా పొద్దునే ఫోన్ చేసి, సార్ నా పేరు మాధవి సార్, క్లాసులో కూర్చున్నా, మా బావగారు ఉందట, ఎక్కడమ్మా, ఎన్ని కిలోమీటర్? 10 కిలోమీటర్. వస్తాను, నేను చూసేది దానికి వస్తాను. నేను రోజు దండం పెట్టుకుని, అయ్యా నాకు ఈరోజు ఏ ఊరన్నా అడుక్కోవాలి. మాదే నందిగాం దగ్గర అమ్మా, జగ్గేపేట దగ్గర, కోదాడ వైపు. సరే ఇక్కడ వచ్చేటప్పుడు కూడా చెప్పా కదా, 10కి 12కి అయిపోతుంది, ఇంకో దీపం వెలిగించుకొచ్చుకదా, ఇంకో ఊరు పోతే ఇంకో దీపం వెలిగించవచ్చుగా అని అడుగుదామంటే ఈ లోపల మీరే అన్నారు, అయ్యా పక్కన పిరమిడ్ సాయంత్రం చెప్తున్నా. కానీ ఇక్కడ ఏమిటి అంటే